నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూద్దాం. జనవరి 7th సోల్డ్ గూడ్స్ టు లలిత. లలితకు అమ్మిన సరుకు అనేసి చెప్తున్నారు. దానికి ఎంట్రీ అనేది రాద్దాం. ఎంట్రీ ఏం రాస్తామంటే లలిత అకౌంట్ డీటార్ టు సేల్స్ అకౌంట్. లలిత అకౌంట్ డీటార్ టు సేల్స్ అకౌంట్. ఇది క్రెడిట్ సేల్స్ కాబట్టి లలిత అనే పేరు డెబిట్ లో తీసుకున్నాం. సేల్స్ అనేవి క్రెడిట్ చేయడం జరిగింది. 6000 డెబిట్ అలాగే 6000 క్రెడిట్. నరేషన్ బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు లలిత. ట్రాన్సాక్షన్ మనకు చూస్తే జనవరి 9th డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ పై తరుగుదల. దీనికి ఎంట్రీ ఎలా రాస్తామంటే డిప్రిసియేషన్ అకౌంట్ డీటార్ టు ఫర్నిచర్ అకౌంట్. మనం ఎందుకు డెబిట్ చేసామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాసెస్ కాబట్టి డిప్రిసియేషన్ మనం ఆ రూల్ ప్రకారం డెబిట్ చేయడం జరిగింది. క్రెడిట్ లో మనం ఫర్నిచర్ అనేది రాసాం. దీంట్లో ఎంత ఉంది అంటే 1000 డెబిట్ అలాగే 1000 క్రెడిట్. నరేషన్ బీయింగ్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్